భారతదేశంలో నైమిషారణ్య మహాక్షేత్రం సమస్త సనాతన ధర్మ స్వరూపమైన పురాణాలను అందించిన చోటే నైమిషారణ్య మహాక్షేత్రం. అయితే నైమిషారణ్యంలో అన్ని పురాణాలు పుట్టాయి. ఆ పురాణాల్లో ఒకటి స్కాంద పురాణం. అందులో రేవాఖండం అనే చోట సత్యనారాయణ వ్రతం చెప్పబడుతున్నది. అందుకు ప్రతి వారికి మన తెలుగు వారిలో సామాన్యులకు మాత్రం నైమిషారణ్యం అంటే సత్యనారాయణ వ్రతమే గుర్తొస్తుంది. అలాంటిది నైమిషారణ్య మహాక్షేత్రంలో సత్యనారాయణ వ్రతం చేసినట్లయితే అది మహాఫలితాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాంటి నైమిషారణ్యంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, నైమిషారణ్య వికాస్ పరిషత్, రికాన్ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నైమిషారణ్యంలో సత్యనారాయణ వ్రతాలు సామూహికంగా జరుపుతూ ఉన్నారు. ఇందులో పాల్గొనదలిచిన వారు, పర్యాటకులు, యాత్రికులు అందరూ చక్కగా వీరిని సంప్రదించి ఇందులో పాల్గొవచ్చు. నైమిషారణ్యంలో నారాయణ యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.